నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీసీల కులగణన వెంటనే అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో బీసీల కలెక్టరేట్ ముట్టడి. ఈ రోజున భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము నిరసన తెలియజేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలకు వెళ్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా కామారెడ్డి సభలో ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల లోపు బీసీ రిజర్వేషన్లు పెంచి మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినాడు. మరి ఈ రోజున బీసీలందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా మరి వారికి అన్యాయం జరుగుతున్నదని ప్రజలందరూ బీసీలందరూ కూడా ఈ రోజున మొత్తుకున్నప్పటికీ కూడా మరి ఈ రోజున రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరిస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు. ఈ రోజున బీసీలు మరి రిజర్వేషన్లలో ఎక్కడ చూసినా మరి వారికి అన్యాయమే జరుగుతున్నది. ఈ అన్యాయం గురించి మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు మరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని మేము ఈ రోజున భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ల కార్యాలయం ముందు కూడా ఈ రిజర్వేషన్ల గురించి మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మరి ఈ రిజర్వేషన్ల విషయంలో తగు నిర్ణయం తీసుకొని మరి కులగణన చేపట్టి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ విధంగా కూడా బీసీలకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నది. మరి గతంలో చూసినప్పటికీ గత ప్రభుత్వం కూడా బీసీ కార్పొరేషన్ లోన్లను మొత్తానికే బీసీలకు అందకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి బీసీల కొట్టగొట్టింది. మరి గతంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులైన బీసీలందరూ కూడా ఉపాధి పొంది కార్పొరేషన్ లోన్ల ద్వారా ఈరోజు ఉపాధి పొందేవారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా అన్యాయం చేస్తే మరి ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా మరి బీసీలకు న్యాయం చేయాల్సిన సందర్భాన్ని వదిలిపెట్టి మరి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇస్తూ మరి అధికారం కోసం కొట్లాడుతున్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు అబద్ధపు ప్రచారాలు అబద్ధపు మాటలు చెప్పి మరి రాజకీయంగా ప్రజలు మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజున చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలను, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలను ఈ రోజు మరి స్వయంగా ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పద్ధతి మార్చుకోకుంటే మరి బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.